హాయ్ అండి, నేను ఈరోజైతే తెలంగాణ స్పెషల్ బంకొట్టు కూర చేయాలనుకుంటున్నాను. బంకొట్టు కూర వండడం కోసం నేను ఎల్లిపాయ కారం చేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం తీసుకున్నానండి. ఎల్లిపాయలు ఇలా దంచుకోవాలి. ఎల్లిపాయలు ఇలా దంచుకొని ఎల్లిపాయ కారం రెడీ చేసి పెట్టుకోవాలి. ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కకు పెట్టుకొని మనం పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేయాలి. ప్యాన్ అయితే హీట్ అయింది. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. పోపు గింజలు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు బంకొట్టు కూర వేసుకోవాలి. బంకొట్టు కూర ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. కొద్దిసేపు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి. సరే, బంకొట్టు కూర ఉడికిందో లేదో చూసుకోవాలి. కూర అయితే ఉడికింది. ఇందులో ముందుగా మనం ఎల్లిపాయ కారం చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. కలుపుకోవాలి. ఎల్లిపాయ కారం చేసుకున్నప్పుడు నేను సాల్ట్ వేసుకోలేదండి, అందుకే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. బంకొట్టు కూర మొత్తం ఉడికిపోయిందండి. ఫైనల్గా నేను ధనియాల పొడి కొంచెం వేసుకుంటున్నాను. టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే బంకొట్టు కూర రెడీ.